అగ్రహారంలో ప్రవేశించేందుకు ఎన్ని గుండెలు కానీ అగ్రహారంలో ప్రవేశిస్తావుట్రా అప్రాచ్యుడా పొరపాటు అయిపోయింది. కావాలంటే నన్ను కొట్టండి, కుర్రాడు చచ్చిపోతాడు కానీ కొట్టదు బాబు, మీ కాళ్ళు అట్టుకుంటా. అగ్రహారాన్ని అపవిత్రం చేశాడ్రా నీ కొడుకు. ఆగండి, ఈ అగ్రహారం మీద ఈ భూమిని మీరే తయారు చేశారా? అసలు మీ పట్టు వాళ్ళ మూలంగానే కులానికి దేవుడికి కళంక వస్తుంది, దేవుడు లేడని అనుమానం వస్తుంది. మీ కులంలో పుట్టిన వాడికి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఆగు శివ, ఈ అప్రాచ్యుడు మన అగ్రహారంలో ప్రవేశించాడు. ఏ అగ్రహారాలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? మీ చెప్పులు కుట్టేది ఎవరు? మీ బట్టలు ఉతికేది ఎవరు? మీరు తినే తిండి పండించేది ఎవరు? వీటన్నిటికీ పనికొచ్చిన మనుషులు ఇక్కడ రావడానికి పనికిరారా? గౌరీనాథ శాస్త్రి గారి కొడుకు అయ్యుండి ఇలా మాట్లాడటం ఘోరం. గౌరీనాథ శాస్త్రి కొడుకు కాదు, ఒక మనిషిగా అడుగుతున్నాను. ఒక పక్క కులాలు లేవు మతాలు లేవని ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉంటే, ఇంకో పక్క మీరు నూతుల కప్పలాగా మతాలు సాంప్రదాయాలు అంటూ సమాజాన్ని దిగదారుస్తారా? మీరు మారాలంటే ఇంకెన్ని భగవద్గీతలు రాయాలి, ఇంకెంతమందిని బలిపెట్టాలి? ఈ అగ్రహారంలోనే కాదు, ఈ హరిజనంతో ఇప్పుడే ఈ క్షణంలో ఈ ఆలయంలో ప్రవేశిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. శివానంద, దేవుణ్ణి ఎదిరిస్తే రక్తంగా కూతుస్తారు. అంత రక్తం తాగేవాడే దేవుడైతే అది చూస్తాను. శాస్త్రి గారు, మీది నిప్పును నీళ్లతో కడిగే వంశమని నాకు తెలుసు. కానీ తులసి వనంలో గంజాయి మొక్కను చూడగలమా చెప్పండి? విషయం ఏమిటో సూటిగా చెప్పండి. గంగా నది కంటే పవిత్రమైనది మీ మనసు, కర్పూరం కంటే స్వచ్ఛమైనది మీ ప్రవర్తన. కానీ తమ కుమారుడు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రాహ్మణ్యంపై తిరగబడి హరిజనాలయ ప్రవేశం చేయించాట. వర్ణ సంకరానికి పుట్టిన ఒక పిల్లతో తమరిని అవమానించాలని కాదు, తమ వంశానికి మచ్చ రాకూడదనే నేను చెబుతున్నాను. ఆ పిల్లతో తిరుగుతున్నాడని తమతో మనవి చేయమని మా తమ్ముడు వ్రాసిన లేఖను చిత్తగించండి. నాన్నగారు, ఆ ఉత్తరం అవసరం లేదు, నేనే చెప్తాను. ఆ అమ్మాయికి ఇంటి కోడలు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. అర్హతలు నిర్ణయించేది నీవు కాదు, నిన్ను కని పెంచిన పెద్దవాళ్ళం మేమున్నాం. కులం మతం లేని ఆ పిల్లను వివాహం చేసుకుని ఈ వంశాన్ని అప్రదిష్టపాలు చేద్దాం అనుకుంటున్నావుట్రా? మనసును చంపి సాంప్రదాయాన్ని బ్రతికించే కులం మతం నాకు అక్కర్లేదు. శివానంద, ఆచారాలను సాంప్రదాయాలను కాదనే హక్కు ఎవరికీ లేదు. అది కాదని కాలదనుకునే వారికి సుఖశాంతులుండవు. అందరూ మనుషులేనన్న మంచి మనసుతో ఆలోచించి దీవిస్తే అశాంతికి అవకాశమే లేదు. విన్నావా కాచాయని? నీ సుపుత్రులకు పెరిగింది వయసు కాదు, అజ్ఞానం, అవివేకం. శివానంద, నిన్నిదే హెచ్చరిస్తున్నాను. ఆ కులహీనురాలి మెడలో తాళి కట్టావో ఈ యజ్ఞోపవేతంతో నా మెడకు ఉరి వేసినట్లే. అంత మాటలకండి బాబు. శివానంద, ఏమిటా ఇది? నీ నిర్ణయం మార్చుకోలేవా నాయనా? మీ నిర్ణయాల కోసం నన్ను నమ్ముకున్న అమ్మాయికి అన్యాయం చేయలేనమ్మా. ఆ అమ్మాయికి అన్యాయం చేయలేవురా, కానీ కన్న తల్లిదండ్రులకు మాకు అన్యాయం చేయగలవు, మా సాంప్రదాయాలకు అన్యాయం చేయగలవు, మా పరువు ప్రతిష్టలకు అన్యాయం చేయగలవు. లేకపోతే మీ మూర్ఖత్వానికి, మీ మూఢాచారాల కోసం ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేయమంటారా? ఎంతసేపు ఆలోచిస్తావు శివా? ఎన్ని యుగాలు ఆలోచించినా ప్రేమించుకున్న వాళ్ళకి ఈ సంఘటన తప్పదు, ఈ సమస్య తప్పదు. ఆదర్శంగా దేవుణ్ణి ఎదిరించిన వాడివి, ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పొచ్చుగా. నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధైర్యం చేస్తే నీతో బ్రతకడానికి, లేదా చావడానికి కూడా. చావుకు నేను ఎప్పుడు భయపడను రాజీ, కానీ మన బతుకు వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది నా ఆలోచన. మనిషి ప్రతి సృష్టి చేయగలిగే ప్రగతి సాధించినా ఈ మూఢాచారాలను ఎందుకు ఎదిరించలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మనిషి తన తెలివితేటలతో ప్రపంచాన్నంతా రాత్రి పగలు తేడా తెలియకుండా కాంతివంతం చేయగలడు, కానీ మనిషి మనసులోని చీకటిని మాత్రం కాదు. అబ్బబ్బబ్బబ్బా, చీకటి, వెలుగు, సమాజం, ప్రగతి ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలాగే ముసలోళ్ళవుతారు. శివానంద్ గారు, మీకు పని చేయగల ధైర్యం ఉంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే మీ పెళ్లి మేం చేస్తాం. ఏం చేయాలో చెప్పండి. మీరు రాజుని నిజంగా ప్రేమించి ఉంటే, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ నాన్నగారిని ఎదిరించిన అవసరం లేదు. ఆయన వేసిన జంచాన్ని తెంచిటివ్వండి. ఇవ్వండి. ఈ జంజానికే పసుపు కొమ్ము కట్టి ఇదే మంగళసూత్రంగా మీ పెళ్లి మేం జరిపిస్తాం.